పాటించు మాయక పరిశుభ్రంగా ఉండాలి మాయన ఊడ్చిన రక్క ఇంటి ముందల కలిసిన రక్క ఇల్లు వాకిలి ఊడ్చిన రక్క ఇంటి ముందర కలిసిన రక్క అంతే గొడవమిన రక్క ఇంటి వెనకాల కలిసిన రక్క అంతే ఇంటి వెనకాల కలిసిన రక్క ఈ గరుదోమలు ఇంటదేరి ఈ గరుదోమలకు ఇంటదేరి అడ్డురోగాలే శుభ్రత పాటించు మాయక పరిశుభ్రంగా ఉండాలి మాయన శుభ్రత పాటించు మాయక పరిశుభ్రంగా ఉండాలి మాయన ధనము దండములెన్ని ఉన్నా ఆరోగ్యమే మహావిన్న శుభ్రతను పాటించాలమ్మా శుభ్రతను పాటించాలక్క ఆరోగ్యంగా మీరు హాయిగా ఉండాలి శుభ్రత పాటించు మాయన పరిశుభ్రంగా ఉండాలి మాయన శుభ్రత పాటించు మాయన పరిశుభ్రంగా ఉండాలి మాయన శుభ్రంగా ఉండాలి మాయ పరిశుభ్రంగా ఉండాలి మాయన పరిశుభ్రంగా ఉండాలి అందుకే అన్న విలువన చూసినాము భయంకరమైనటువంటి కరోనా రోగం వచ్చినప్పుడు మనిషి కుటుంబ సభ్యుడు చనిపోతే పోయి మట్టిని గుడక భయపడేటప్పుడు మనం ఎందుకంటే అటువంటి రోగాలు వస్తూ ఉన్నవి అప్పుడు డాక్టర్ ఒకటే మాట చెప్తున్నారు అప్పుడు గుంపులు తిరగొద్దు నోటికి మాస్కులు పెట్టుకోవాలి అదేవిధంగా చేతికి శుభ్రంగా కడుక్కోవాలి మరి పౌష్టికమైన ఆహారం తీసుకోవాలన్నటువంటి విషయాలు డాక్టర్లు చెప్పారు దానికి పెద్ద మందు లేదు అయినా ఆ శుభ్రతను అంటే ఒంటరిగా ఉంటూ గుంపులు తిరగకుండా అట్లాంటి భయంకరమైన కరోనా రోగం కూడా మేము చెప్తా ఉన్నాం ఈ వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడు దోమలు ఎక్కువైతాయి దోమ బతికేది వారంలో కానీ మనిషిని మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఇలాంటి జ్వరాలు వస్తే ఇంకా సంచి వీకి ఉన్న పైన మాత్రం దవాఖానకు పెట్టాలి అట్లా కాకుండా ముందు మీరు జాగ్రత్తలు పాటించాలి గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు దోమలు రాకుండా శుభ్రంగా ఉంచుకోవాలి మన ఇల్లు శుభ్రంగా ఉండాలి మనం శుభ్రంగా ఉండాలి మనం తినేటువంటి ఆహారం శుభ్రంగా తీసుకోవాలి వాటితో పాటుగా మనం తాగేటువంటి నీళ్ళు ఉడక మరి కాచి ఉడపోసిన నీళ్ళు మరి తాగాలని తెలియపరుచుకుంటూ తప్పకుండా వీరందరూ నేను చెప్పేటువంటి విషయాలు పాటించి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ఈ దోమల ద్వారా ఈల ద్వారా వచ్చేటువంటి సీజనల్ వ్యాధులను విశేషాలను ధరలేసుకొని కోరుకుంటూ తప్పకుండా ఈ గ్రామస్తులంతా ఆరోగ్యవంతంగా జీవిస్తారని మనం చేసుకుంటూ ఆరోగ్యం వాయినిచ్చురా మాయన్న మా యొక్క మీ సంసారంలో ఆరోగ్యం వాయినిచ్చురా మాయన్న మా యొక్క మీ సంసారంలో సుఖమునిచ్చురా రూపం ఉన్నా రూపాయలున్నా మీ చెరువున్నా గద్దెలున్నా ఆరోగ్యం లేకపోతే తండ్రి అది ఉంటే